హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. నేను ఎక్కడికి వచ్చేసానో చూడండి, చెర్రీ బ్లాసమ్స్. న్యూజిలాండ్ లో ఇప్పుడు స్ప్రింగ్ సీజన్, అందుకోసమే చెర్రీ బ్లాసమ్స్ చూడొచ్చు మనము. అయితే ఈ చెర్రీ బ్లాసమ్స్ కొన్ని స్పెసిఫైడ్ ప్లేసెస్ లోనే ఉంటాయి అన్నమాట. నేను వచ్చింది కార్న్వాల్ పార్క్ ఆక్లాండ్ లో. ఇలా హ్యామిల్టన్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి. ఆక్లాండ్ లో కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. కొంతమంది అయితే ఇంటి ముందు కూడా పెంచుకుంటూ ఉంటారు. మీకు ఓపెన్ స్పేస్ తోటి చాలా కావాలి ఫోటోషూట్స్ కి అంటే కార్న్వాల్ పార్క్ ఇస్ ద బెస్ట్ వన్. లాస్ట్ ఇయర్ కూడా హంసీ వాళ్ళతోటి ఈ పార్క్ వచ్చాను. మీరు వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. హంసీ ఫోటోషూట్ చేసామన్నమాట అక్కడ. అయితే ఇది ఎందుకంత స్పెషల్ అని మీరు అనుకుంటుండొచ్చు. చెర్రీ బ్లాసమ్స్ ఇవి ఏ దాన్ని ఇండికేట్ చేస్తాయి అని అంటే న్యూ బిగినింగ్స్ ని, లేకపోతే జస్ట్ 2 weeks వరకే బ్లూమ్ అవుతాయి అనమాట. అంటే లైఫ్ కూడా అలానే ఉంటుంది. ఉన్నంత వరకు మనం బాగా ఎంజాయ్ చేయాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని మంచి పాజిటివ్ ఫీలింగ్ ఇంకా మంచి వైబ్స్ ని తీసుకొస్తుంది అనమాట. మేమైతే నేను, శాంతి ఇంకా పూజ ముగ్గురం కలిసి వచ్చాము ఇక్కడ. ఈ ఫొటోస్ తీసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకున్నాము. దాని పక్కనే ఒక హెరిటేజ్ ఫెస్టివల్ కూడా అవుతుంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. మేము వచ్చింది వీకెండ్ లో, అందుకోసమే చాలా మంది జనాలు ఉన్నారు. యాక్చువల్లీ మన ఇండియన్స్ అండ్ ఏషియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట ఫోటోషూట్స్ కి, లేకపోతే చూసి ఎంజాయ్ చేయడం. న్యూజిలాండర్స్ మీరు అక్కడ చూస్తే అసలు ఎవరు ఉండరు. ఇది మెయిన్ గా సెప్టెంబర్ ఎండింగ్ ఇంకా అక్టోబర్ స్టార్టింగ్ లో ఉంటుంది చెర్రీ బ్లాసమ్. జపాన్ లో అయితే దీన్ని సకురా అని అంటారు. ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు అనమాట, సకురా ఫెస్టివల్స్ అని. ఇది చాలా చిన్న వ్లాగ్. యాక్చువల్ గా నేను వ్లాగ్ షూట్ చేయాలి అని అనుకోలేదు, బట్ పోస్ట్ చేస్తున్నాను. రీల్స్ కి అలాగా రికార్డ్ చేసుకున్నాము. మీరు ఇన్స్టాగ్రామ్ లో నిష్కలా డైరీస్ అని సెర్చ్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుంది. అక్కడ రెగ్యులర్ గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను రీల్స్. మీరు న్యూజిలాండ్ అప్డేట్స్ కానీ ఏమన్నా చూడాలి అని అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూసేయచ్చు. ఇప్పుడు స్ప్రింగ్ తర్వాత మొత్తం సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. సమ్మర్ అంటే న్యూజిలాండ్లో చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క దగ్గర క్రిస్మస్ వింటర్లో వస్తుంది అనమాట, అన్ని కంట్రీస్లో. ఇండియాలో కాకుండా యుఎస్ అండ్ యూకేలో, బట్ న్యూజిలాండ్లో సమ్మర్లో వస్తుంది. అందుకోసమే చాలామంది ట్రావెల్ అవుతారనమాట న్యూజిలాండ్కి. నేనైతే సమ్మర్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు న్యూజిలాండ్లో ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఈడెన్ గార్డెన్ కూడా ఉంటుంది. స్ప్రింగ్లో చాలా బాగుంటాయి, ట్యూలిప్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఆ వ్లాగ్ కూడా చేశాను, ఒకవేళ మీరు కావాలి అంటే చూడండి. అది ఎవరికి తెలీదు, మోస్ట్లీ అది సీక్రెట్ గార్డెన్ అంటారు అనమాట, మౌంట్ ఈడెన్ గార్డెన్. ఒకసారి సర్చ్ చేసి వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది. అక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట, ట్యూలిప్ ఫెస్టివల్ అని. అలా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. న్యూజిలాండ్లో ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారు అనమాట, అడ్వర్టైజ్ చేసుకోరు. మనము సర్చ్ చేయాలి గూగుల్లో, ఈవెంట్స్ ఇన్ దిస్ వీకెండ్ ఇన్ న్యూజిలాండ్ అని టైప్ చేస్తే అప్పుడు ఈవెంట్స్ ఏమవుతున్నాయి ఆక్లాండ్లో అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా బాగుంటాయి అనమాట, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అని వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. మన ఇండియాలో కూడా చెర్రీ బ్లాసమ్స్ ఉంటాయి, బట్ బెంగళూరులో అలా అని తెలుసు. మరి హైదరాబాద్లో ఎక్కడ ఉంటుందో తెలియదు. నేనైతే ఇప్పుడే సెకండ్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం. లాస్ట్ ఇయర్ వెళ్ళాను ఇదే టైంకి. ఇక్కడ పిక్నిక్స్ లాగా కూడా వస్తారనమాట. వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ బార్బిక్యూ అలా చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.